గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ తిరుపతిలోని టీటీడీ స్థలంలోని నిర్మించ తలపెట్టిన ముంతాజ్ హోటల్స్ పై మాట్లాడాలని సాధు పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట హిందూ సంఘాలు సాధు పరిషత్ సభ్యులు శనివారం ధర్నా చేశారు. టీటీడీ పరిధిలో ఇలా జరుగుతున్నా పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ ప్రశ్నించారు. వెంటనే ఆయన స్పందించి హోటల్ పనులను నిలిపివేయాలని కోరారు. సౌకర్యాలు మెరుగుపరచండి, అన్నదానాలు చేయండి. ఆ ప్రాంతంలో అంతేగాని స్టార్ హోటల్ అంటే ఎందుకు పెట్టుకుంటారండి? అదేమో చిన్న పెద్ద విషయం పోతే తిరుమల కొండ కింద పాదాల కింద పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. గోవింద గోవింద గోవింద. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి, ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. ఈరోజు మా హిందువుల గుండెలు పగులుతున్నాయి, చాలా బాధపడుతున్నాం. గత ప్రభుత్వం 20 ఎకరాల స్థలాన్ని అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రపంచ పుణ్యక్షేత్రం, హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత 20 ఎకరాల స్థలాన్ని ముంతాజ్ హోటల్కి, అంటే ఆ హోటల్స్ యాజమాన్యం వాళ్ళు స్విమ్మింగ్ పూళ్ళు, బారు, రెస్టారెంట్లు, అంటే మద్యము, మాంసము, అనేక అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమైనటువంటి ఆ ముంతాజ్ హోటల్స్కి 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను భగ్నం చేశారు, హిందువుల మనోభావాల్ని గాయపరిచారు. అటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఆశలు పెట్టుకున్నాం మేమందరం. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ అని తిరుపతిలోనే పెద్ద సభ పెట్టారు. సనాతన హిందూ ధర్మ బోర్డు అని, దేవుళ్ళకి దేవాలయాలకి ఎక్కడ అపచారం జరగకూడదని ఒక సనాతన హిందూ ధర్మ బోర్డు ఉండాలని ప్రకటించారు. సంతోషించాం. కానీ ఈరోజు జరుగుతుంది ఏమిటండి? వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, కూటమి ప్రభుత్వం వాళ్ళు భూమిని కేటాయిస్తే మీరు పెర్మిషన్లో కేటాయించారు. ఎంత అన్యాయం అండి! మేమేమి తిరుపతిలో హోటల్స్ నిర్మాణం వద్దు అనడంలే. హోటల్స్ పెట్టుకోవాలనుకుంటే అది దూరంగా పెట్టుకోండి, కానీ పరమ పవిత్రమైన స్థలం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ ముంతాజ్ హోటల్స్ పెడితే అక్కడ అపవిత్రమవుతుంది, స్వామికి అపచారం జరుగుతుంది. ఒక పక్క టీటీడీ బోర్డు కూడా, కొత్తగా వచ్చిన బోర్డు కూడా జీవో ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ముంతాజ్ హోటల్ నిర్మాణం ఏడుకొండల అలిపిరి పాదాల చెంత జరిగితే శాంటిటీ, స్పిరిచువాలిటీ నష్టపోతుంది, తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని టీటీడీ బోర్డు ఇచ్చినటువంటి ఒక తీర్మానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే గౌరవించకపోతే ఇక మీరు ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎందుకండి ఇక్కడ? అంటే ప్రభుత్వానికి టీటీడీ బోర్డు మీద విశ్వాసం లేదా? ఎవరితో చెప్పుకోవాలైతే? కూటమి ప్రభుత్వం హిందువులకు అన్యాయం చేస్తే హిందువులకి న్యాయం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి మా కులదైవం, వెంకటేశ్వర స్వామి ప్రక్షాళన, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన ఏడుకొండల సాక్షిగా నేను ప్రారంభిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సతీ సమేతంగా వెళ్ళి స్వాగతించాం. పవన్ కళ్యాణ్ గారు నేను హిందుత్వవాదిని అన్నారు, సంతోషించాం. మరి మిమ్మల్ని నమ్ముకుంటే మీరు కూడా ఈరోజు హిందువుల వెంకటేశ్వర స్వామి దైవాన్ని కించపరిచే రీతిలో ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే ఎవరితో చెప్పుకోవాలి? హిందువులు ఆగ్రహం కాదా? హిందువులు మోసం చేయడం కాదా? హిందువుల మనోభావాలు గాయపరచడం కాదా? మరి గత ప్రభుత్వానికి మీకు ఏమి తేడా ఉన్నది? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే మీరు చేస్తూ ఉంటే ఇక హిందువులు పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇది చాలా దారుణం.
మీరు టూరిజం డెవలప్ అవుతుందంటే కాదన్నోలే, వేరే ప్రాంతాలు కేటాయించండి. కానీ 7 కొండలు ప్రభుత్వం 746 జీవో స్పష్టంగా ఉంది. 7 కొండలు ఆ పరిసర ప్రాంతం అంతా కూడా పవిత్రమైనవి. అక్కడ ఏ ప్రైవేటు కట్టడాలు ఉండకూడదు, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉండాలి తప్ప, భక్తుల సౌకర్యం కోసం ఉండాలి తప్ప ఏ ప్రైవేటు కట్టడాలు ఉండకూడదని గత ప్రభుత్వం జీవోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తొంగలో తొక్కేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఆ ముంతాజ్ హోటల్ పెర్మిషన్స్ రద్దు చేయకపోతే గోవిందుడు శంకారావం అని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సభ పెడతాం, సాధు సంతులు పిలుస్తాం, హిందూ సంఘ నాయకులతో హిందువులతో సభ పెట్టి ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం. టీటీడీ పాలక మండలికి బుద్ధి చెబుతాం. మీరు మాట్లాడండి, బయటికి రండి. టీటీడీ ధర్మకర్తల మండలి వారు బయటికి రండి, ప్రభుత్వం ఇచ్చిన జీవోని వ్యతిరేకించండి. మీరు వద్దంటే ప్రభుత్వం ఎలాగ ఒప్పుకున్నది మీరు బయటకు వచ్చి మాట్లాడండి. దయచేసి హిందువులు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఆయన ఆగ్రహానికి గురి కావద్దు. మీరు బాగుండాలి, టీటీడీ ధర్మకర్తల మండలి బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి. వెంకటేశ్వర స్వామితో ఆటలొద్దు, ఆయన ఆగ్రహానికి గురి కావద్దని తక్షణమే బేషరతుగా ఆ పెర్మిషన్ రద్దు చేయాలని మరీ డిమాండ్ చేస్తున్నాము.